నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష శిక్షణలో భాగంగా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న విభాగంలో రెండవ ప్రాధాన్యత అంశం ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యర్థులందరికీ విజ్ఞప్తి ఏమిటి అంటే ఈ విభాగంలో చాలా విశ్లేషణతో కూడినటువంటి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి సమాచారాన్ని నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. వైయక్తిక భేదాలు లేదా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అన్నటువంటిది మన బోధనాభ్యసన విధానంలో ప్రధాన భూమిక పోషించేటువంటి అంశం అన్నమాట. తరగతి గదిలో 20 మంది 30 మంది ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావంతో ఉంటారు. కాబట్టి వారికి కల్పించాల్సిన బోధనాభ్యసన ప్రక్రియలు కూడా వారిని ఆధారం చేసుకున్నవిగా ఉండాలి అని మనోవిజ్ఞాన శాస్త్రం మనకి తెలియజేస్తుంది. కాబట్టి పరీక్ష దృష్ట్యా మనం ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు అన్న అంశాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఈ పాఠ్యాంశంలో వైయక్తిక భేదాలు అంటే ఏమిటి, దీనికి కావాల్సినటువంటి కారణాలు ఏమేమి ఉన్నాయి, ఏ కారణాల వల్ల ఆ వ్యక్తిగత భేదాలు ఏర్పడతాయన్న విషయాలని పరిశీలిస్తాం. అలాగే ప్రజ్ఞకు సంబంధించిన అంశాలు, ప్రజ్ఞని మాపనం చేసేటువంటి విధానాలు, ప్రజ్ఞాలబ్ధి సూత్రం, ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ ఈ పాఠ్యాంశంలో ఉంటాయి. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఇది చాలా ప్రధానమైనటువంటి పాఠంగా మనం గుర్తించాలి. కాబట్టి ముందుగా మనం ఇండివిడ్యువల్ డిఫరెన్స్ వైయక్తిక భేదము అంటే ఏమిటి అన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండివిడ్యువల్ డిఫరెన్స్ లేదా వైయక్తిక భేదము అని అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చి చూసినప్పుడు ఏ ఏ అంశాలలో తేడాలు మనకి కనిపిస్తాయో, ఏ ఏ అంశాలలో ఒక వ్యక్తి రెండవ వ్యక్తి నుంచి విభేదనాన్ని చూపిస్తాడో దానిని మనం వైయక్తిక భేదం అంటాం. అంటే ఒక వ్యక్తి శారీరకంగా కనిపించేటువంటి అంశాలు మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి అంశాలు, ఉద్వేగపరమైన సామాజిక పరమైనటువంటివి, మన మనోవిజ్ఞాన శాస్త్రపరమైనటువంటి విభిన్న కోణాలు ఏవే ఉన్నాయో వాటన్నింటిలోనూ ఒక వ్యక్తికి రెండవ వ్యక్తికి మధ్య నుండేటువంటి తేడాలని అంతరాలని మనం వైయక్తిక భేదాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ వైయక్తిక భేదం అన్న భావనని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అని అంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వము, ప్రవర్తనా విధానం, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సర్దుబాటు చేసుకునేటువంటి స్వభావం, సమస్య పరిష్కార ధోరణి, తార్కికంగా ఆలోచించగలిగినటువంటి నైపుణ్యం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి తనకున్న అనువంశికపరమైనటువంటి అంశాల ఆధారంగాను అలాగే తాను పొందినటువంటి అనుభవాల ద్వారాను నిర్ధారించబడుతూ ఉంటాయి. అందుకని ఒక్కొక్క వ్యక్తి తన అనువంశికపరమైనటువంటి జన్యుపరమైన అంశాలలో విభేదనాన్ని చూపిస్తాడు. కాబట్టి ఒక వ్యక్తికి ఎదురైనటువంటి అనుభవాలు మరొక వ్యక్తికి ఎదురైనటువంటి అనుభవాల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి అటు పరిసర సంబంధ విషయాల ద్వారాను అనువంశికపరమైనటువంటి విషయాల ద్వారాను వ్యక్తుల మధ్య తప్పనిసరిగా అంతరాలు ఉంటాయి అని మనోవిజ్ఞాన శాస్త్రం భావిస్తుంది. కాబట్టి తరగతి గది బోధనా విధానాలను మనం అనుసరించే సందర్భంలో ఒక విద్యార్థి యొక్క నేర్చుకునేటువంటి స్వభావం, అర్థం చేసుకునేటువంటి శక్తి, తార్కిక ఆలోచన నేపథ్యం, ఇవన్నీ కూడా రెండవ వ్యక్తితో ఏమాత్రం పోలిక లేనివిగా కనిపిస్తాయి. అంచేత ఎవ్రీ ఇండివిడ్యువల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ అంటాం. కాబట్టి వ్యక్తిగత భేదాలను మనం అర్థం చేసుకునే సందర్భంలో ఈ భేదాలు ఎలా ఉంటాయని చూసినప్పుడు ప్రధానంగా భేదాల గురించి మనోవిజ్ఞానవేత్తలు ఏమి అన్నారో ఆ విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. రూసో అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఏం చెప్తున్నాడు అంటే, రూసో ప్రకారం రూసో మనోవిజ్ఞానవేత్త చెప్తున్నటువంటి ప్రధాన అంశాన్ని మనం గమనించినట్లయితే వ్యక్తిలో ఉండేటువంటి భౌతిక లక్షణాలు మాత్రమే కాకుండా, అంటే కేవలం భౌతికపరమైనటువంటి లక్షణాలు మాత్రమే కాకుండా ఆయనలో ఉండేటువంటి మానసిక భేదాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని అంటారనమాట. ఈ భౌతిక మానసిక పరమైనటువంటి భేదాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యన అంతరాలు అన్నవి కనిపిస్తాయను. ఈ అంతరాలకి ప్రాధాన్యతనివ్వాలి, దాని ఆధారంగా బోధనాభ్యసన జరగాలి అని రూసో మనోవిజ్ఞానవేత్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే రూసో అభిప్రాయం ప్రకారం భౌతికపరమైనటువంటి పోలికలు వ్యత్యాసాలు ఉండవచ్చు, అదేవిధంగా మానసికపరమైనటువంటి పోలికలు వ్యత్యాసాలు ఉండవచ్చు. కాబట్టి వీటిని పరిగణనలోకి తీసుకుని తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలు ఏర్పరచాల్సిన అవసరం ఉంది అని అన్నది మనకి ఎక్కడ తెలుస్తుంది. అదేవిధంగా జాన్ డ్యూయి అన్నటువంటి మనోవైజ్ఞానికుడు ఏం చెప్పాడో చూద్దాం.
జాన్ డ్యూయీ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఏమంటాడంటే, ఒక దేశం యొక్క అభివృద్ధి అంటే దేశాభివృద్ధి అన్నటువంటి దానికి ఆ దేశం అనుసరిస్తున్నటువంటి వైయక్తిక భేదాల ద్వారా ఆధారంగా చేసుకున్నటువంటి బోధనా విధానానికి ఈ రెండింటికి మధ్యన సంబంధం ఉంది అంటాడనమాట. అంటే ఏ దేశం అయితే వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకుని బోధన చేసేటువంటి ప్రయత్నం చేస్తుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అని అన్నది జాన్ డ్యూయీ యొక్క ఉద్దేశం. జాన్ డ్యూయీ ఈ విషయాన్ని డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్ అన్న గ్రంథంలో తెలియజేశాడు. డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్ ఇది పరీక్ష దృష్ట్యా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్ అన్నటువంటి గ్రంథంలో జాన్ డ్యూయీ ఏ దేశం అయితే వైయక్తిక భేదాలకు అనుకూలంగా పిల్లలకి బోధనాభ్యసన విధానాలని అందజేస్తుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి పేర్కొన్నాడనమాట. అదేవిధంగా మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ప్లాటో చెప్పినటువంటి నిర్వచనం. ప్లాటో కూడా ఏమంటున్నాడంటే వైయక్తిక భేదాలకు సంబంధించి ప్లాటో అభిప్రాయాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకేలాగా ఉండరు. అంటే ఈ ప్రకృతిపరమైనటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకేలాగా ఉండరు. అంటే ఇద్దరు మనుషుల మధ్యన ఒకే రకమైనటువంటి పోలికలు కనిపించవన్నమాట. ఈ ఒకేలాగా ఉండకపోవడం వలన వ్యక్తిగతమైనటువంటి భేదాలు అని అన్నది తప్పనిసరిగా ప్రకృతిపరమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి అని ప్లాటో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అదే సందర్భంలో స్కిన్నర్ అనేటువంటి మనోవైజ్ఞానికులు ఏమన్నారో చూద్దాం. ఈ స్కిన్నర్ చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఒక్కసారి మనం గమనించి చూసినట్లయితే ఈయన మనోవిజ్ఞాన పరంగా చెప్తూ ఏ మూర్తిమత్వ లక్షణాలైతే మనం మాపనం చేయగలుగుతామో, అంటే మాపనం అంటే మెజర్ చేయడం, మూర్తిమత్వ లక్షణాలు ఏ మూర్తిమత్వ లక్షణాలైతే మనం మదింపు లేదా మాపనం చేయగలుగుతామో ఆయా అంశాల యొక్క మొత్తం రూపాన్ని మనం వైయక్తిక భేదంగా పరిగణించవచ్చు అని చెప్తారనమాట. ఈ నిర్వచనాలు పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్క మనోవైజ్ఞానికుడు ఏమన్నాడన్న దాన్ని గమనించండి. స్కిన్నర్ ప్రకారం మాపనం చేయగలిగినటువంటి మూర్తిమత్వ లక్షణాల యొక్క సముదాయాన్ని మనం వైయక్తిక భేదంగా గమనించవచ్చు అన్నమాట. అలాగే ప్లాటో ఏం చెప్తున్నాడు, ప్రకృతి పరంగా ఉన్నటువంటి అంశాలన్నీ అంటే మనుషులందరూ ఏ ఇద్దరు ఒకే రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉండరు అన్నటువంటి విధానాన్ని అక్కడ చూస్తున్నాం. అలాగే జాన్ డ్యూయీ లాంటి మనోవిజ్ఞానవేత్తలు ఎక్కడైతే వైయక్తిక భేదాలకు అనుకూలంగా దేశం విద్యా వ్యవస్థను అమలు చేస్తుందో ఆ దేశం మాత్రమే అభివృద్ధి చెందుతుంది అని అన్నది జాన్ డ్యూయీ చెప్పినటువంటి విశేషం. కాబట్టి మనం ఈ అంశాలతో పాటు మరొక నిర్వచనాన్ని కూడా గమనించే ప్రయత్నం చేద్దాం. చార్లెస్ డార్విన్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు పరిణామ సిద్ధాంతాన్ని చెప్పాడు. ఈ జీవ పరిణామ సిద్ధాంతంలో ఆయన ఏమంటాడు అని అంటే ప్రకృతి సిద్ధంగానే మనకి భేదాలు అని అన్నవి ప్రకృతి లక్షణంగా పేర్కొనాలి అంటాడు. అంటే ప్రకృతి సిద్ధంగా ఇలాంటి రకాలైనటువంటి అంశాలు మనకు వస్తాయి. కాబట్టి వైయక్తిక భేదము అని అన్నది ప్రాకృతికమైన అంశము, ప్రకృతిపరమైనటువంటి అంశము అని డార్విన్ చెప్పిన నిర్వచనంలో మనం గమనిస్తాం అన్నమాట. కాబట్టి వ్యక్తిగత భేదము అని అన్నది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తితో పోల్చి చూసినప్పుడు కనిపించేటువంటి భేదాన్ని మనం వైయక్తిక భేదం అని అంటాం. ఈ భేదం బోధనాభ్యసన విధానాల్లో, తరగతి గది అభ్యసన ప్రక్రియల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది అని ఈ నిర్వచనాల ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనం వీటిని ఎలా చూడాలి అని అన్నప్పుడు సాధారణంగా వైయక్తిక భేదాలు అని అన్నవి రెండు రకాలుగా కనిపిస్తాయి. అంటే ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నటువంటివి వైయక్తిక భేదాలు అని అన్నవి రెండు రకాలుగా చూస్తాం. ఒకదాన్ని మనం అంతర్వ్యక్తి అంటాం. అంతర్వ్యక్తిపరమైనటువంటి అంశాలు అంటే ఒక వ్యక్తితో పోల్చినప్పుడు మరొక వ్యక్తిలో ఉన్నటువంటి తేడాలు. ఉదాహరణకి ఇక్కడ రాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, సోము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి తేడాలు మనం ఏమని చెప్తామో వాటిల్ని అంతర్వ్యక్తి అంశాలు అంటాం. అంటే ఉదాహరణకి రాము అన్నటువంటి వ్యక్తి గణితంలో మంచి సామర్థ్యం కలిగి ఉన్నాడు అనుకుందాం. సోము అన్నటువంటి వ్యక్తి
తెలుగులో మంచి సామర్థ్యం కలిగి ఉన్నాడు అనుకుందాం. కాబట్టి ఇది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం. వేరు వేరు అంశాలలో వాళ్ళు వైయక్తికంగా భేదాన్ని చూపిస్తున్నారు అని చెప్పవచ్చు. అలా కాకుండా అంతర్గత వ్యక్తి అని అంటాం అన్నమాట. అంతర్గత వ్యక్తిగతమైనటువంటి వైయక్తిక భేదాలు. అంతర్వ్యక్తిగత వైయక్తిక భేదాలు అంటే వ్యక్తుల మధ్య ఉండేటువంటివి. అంతర్గత అంటే ఒకే వ్యక్తిలోనే. ఉదాహరణకి ఇక్కడ రాముని తీసుకున్నాం. రాము అంతర్గతంగా తనకి సంబంధించినటువంటి అంశంలోనే గణితంలో మాత్రం బాగా తెలివి కలిగి ఉంటాడు, తెలుగులో అంత పెద్ద అభిరుచి లేదు అని అనుకుందాం. లేదా ఒక గణితంలోనే మొదటి అధ్యాయంలో బాగా పనిచేశాడు, 1వ అధ్యాయంలో బాగా నేర్చుకున్నాడు, 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అంటే ఆ అంశాలు తనకు అర్థం కాలేదు అని అనుకుందాం. ఆ ఇబ్బందులు ఎదుర్కోవడం ద్వారా పిల్లలు ఒక వ్యక్తిలోని వేరు వేరు రకాలైనటువంటి మనం భేదాలని చూడవచ్చు అన్నమాట. తనకి సంగీతం అంటే ఇష్టం ఉండొచ్చు, ఆటలు అంటే ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి అంతర్వ్యక్తి వైరుధ్యాలు అన్న దాన్ని చూస్తాం. వ్యక్తిగతంగా ఉండేటువంటి భేదాలు, అంతర్గత వ్యక్తిగతమైనటువంటి అంశాలు అనేవి చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం వైయక్తిక భేదాలు అన్నటువంటి వాటిని 2 రకాలుగా గమనిస్తూ ఉంటాం. ఒక వ్యక్తిలోనే ఉండేటువంటి భేదాలు ఒక విధమైతే, ఒకళ్ళతో పోల్చినప్పుడు కనిపించేటువంటి తేడాని మరొక రకమైన అంశంగా పరిగణిస్తూ ఉంటారన్నమాట. ఇలా వ్యక్తుల మధ్య ఉండేటువంటి ఈ తేడాలను గుర్తించి వైయక్తిక భేదాలు అన్నటువంటి భావనని అర్థం చేసుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు మనోవిజ్ఞాన శాస్త్రంలో జరిగినాయన్నమాట. అలా జరిగినటువంటి అంశాలను మనం పరిశీలించి చూసినప్పుడు ప్రధానంగా ఈ విషయాల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇది కూడా పరీక్షలో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఇది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు వ్యక్తిగత భేదాలకు సంబంధించి, వైయక్తిక భేదాలకు సంబంధించి చాలా విస్తృతమైనటువంటి పరిశోధనలు చేశాడు. ఆయన ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అనేటువంటి బిరుదుతో పిలుస్తారు. ఈయనని మన వాళ్ళు ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అంటారు. ఎందుకు ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అంటారు అంటే, మొదటిసారి వైయక్తిక భేదాలు అన్నటువంటి భావనని అర్థం చేసుకుని మనుషులని ప్రజ్ఞాపరమైనటువంటి, మూర్తిమత్వపరమైనటువంటి కోణాల్లో అంచనా వేయడానికి, ప్రజ్ఞా పరీక్షలను తయారు చేసుకోవడానికి కావలసిన మూలాలన్నీ ఫ్రాన్సిస్ గాల్టన్ సిద్ధాంతంలో మనకి కనిపిస్తాయన్నమాట. ఆ గాల్టన్ ఏం చేశాడు అని అంటే, మానవ మితి అన్నటువంటి ఒక హ్యూమన్ మెజర్మెంట్ ప్రాసెస్, మానవ మితి, ఈ హ్యూమన్ మెజర్మెంట్ ప్రాసెస్ అన్నదాన్ని తయారు చేశాడు. దీనిని మనం హ్యూమనోమెట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని ద్వారా ఏం చేస్తారంటే, వ్యక్తులకు సంబంధించినటువంటి దృశ్యపరమైన అంశాలు అంటే చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, అలాగే వినగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అంటే శ్రవ్యపరమైనటువంటి అంటాం, అలాగే వాళ్ళకున్న విచక్షణాపరం అంటే తార్కికంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు అన్నటువంటివి, అలాగే వారి యొక్క శరీర ఆకార పరిమాణాలు, ఈ ఆకార పరిమాణాలను కూడా దృష్టిలో ఉంచుకుని వైయక్తిక భేదాలను ఎలా మదింపు చేయాలన్న దాన్ని ఆయన చెప్తారు. అలాగే వాళ్ళు శారీరకంగా ఎంత బలంగా ఉన్నారు, వాళ్ళలో పట్టుదల అన్నటువంటి స్వభావం ఎలా ఉంటుంది అన్న విషయాలని, తర్వాత కొన్ని రకాల చలన విభేదనాలు అన్నమాట. అంటే వీటిలో మనకి మోటార్ స్కిల్స్ అంటాం, ఈ చలన విభేదాలు ఎలా ఉన్నాయన్నటువంటి అంశాలని, ఇంకా స్పర్శకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి, జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి, ఇవన్నిటిని కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నాడు. కాబట్టి మానవ మితి ద్వారా ఏ ఏ అంశాలు నేను పరిశీలించాడు అని చూసినప్పుడు వాళ్ళ యొక్క దృష్టికోణం అంటే చూడగలిగినటువంటి సామర్థ్యం ఎలా ఉంది, విని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఎలా ఉంది, తార్కికంగా విచక్షణాపూర్వకంగా ఆలోచించటం, అలాగే ఆ వ్యక్తుల యొక్క శారీరక ఆకార పరిమాణాలు ఎలా ఉన్నాయి, ఫిజికల్గా ఎంత స్ట్రెంగ్తన్గా ఉన్నారు, అలాగే ఒక అంశాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సాధించడానికి ఎలాంటి పట్టుదల చూపిస్తారు, అలాగే గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ స్కిల్స్, సూక్ష్మ కండర, స్థూల కండరాలకు సంబంధించినటువంటి నైపుణ్యాలు ఎలా కలిగి ఉన్నారు, వాటిలో ఏం తేడాలు ఉన్నాయన్నటువంటిది, అలాగే తాకి తెలుసుకునే సందర్భాల్లో సెన్సిటివిటీ అంటాం, స్పర్శ ద్వారా ఎంత సున్నితత్వం ఉన్నది,
తర్వాత జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలని ఈయన పరిగణనలోకి తీసుకుని గాల్టన్ ప్రయోగాలు చేయడం ద్వారా వైయక్తిక భేదాలను పరిశీలించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో గాల్టన్ చేసినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ప్రతిచర్య వేగము అంటాం అన్నమాట. ఈ ప్రతిచర్య వేగం అంటే ఏమిటి? ప్రతిచర్య వేగం అంటే ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు రెస్పాన్స్ ఇవ్వడం కోసము ఎంత శీఘ్రగతిలో రెస్పాన్స్ ఇచ్చాడు, ఎంత ఇమ్మీడియట్గా ఆ స్పందన అని అన్నది కనిపించింది. ఈ అంశాన్ని ఆయన ప్రధానంగా తీసుకున్నాడు అనమాట. ఎందుకు ఈ ముఖ్యమైన పాయింట్ని విడిగా చూడాలి అంటే గాల్టన్ చేసినటువంటి ప్రయోగాలలో ప్రతిచర్య యొక్క వేగానికి ప్రాధాన్యతనిస్తే తరువాతి కాలంలో క్యాటిల్ అనే మనోవైజ్ఞానికుడు ప్రతిచర్య యొక్క కాలానికి ప్రాధాన్యతనిచ్చి ప్రయోగం చేశారనమాట. కాబట్టి పరీక్ష దృష్ట్యా వేగము అన్నది గాల్టన్ చేసినటువంటి ప్రయోగము, కాలము అన్నది క్యాటిల్ చేసినటువంటి ప్రయోగం. ఇది మనకి సాధారణంగా అడగడానికి అవకాశం ఉండే అంశం. వైయక్తిక భేదాల మీద పరిశోధన చేసే సందర్భంలో ప్రతిచర్యని కాలం దృష్ట్యా పరిశోధించినటువంటి వారు క్యాటిల్, ప్రతిచర్యని వేగము అన్న భావన దృష్ట్యా పరిశోధించినటువంటి వారు గాల్టన్ అన్నమాట. కాబట్టి గాల్టన్ ఇందాక మనం అనుకున్నట్లు దృశ్యపరమైన శ్రవ్యపరమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన బలము, పట్టుదల, శారీరక ఆకార పరిమాణాలు వీటన్నిటితో పాటు ఒక వ్యక్తి ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు ఎంత వేగంగా ప్రతిచర్య జరిపాడు అన్న దానిని కూడా ఆయన పరిగణనలోకి తీసుకుని వ్యక్తి యొక్క లక్షణాలని అంచనా వేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈయనని ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అనేటువంటి గాల్టన్ కొన్ని గ్రంథాలను కూడా రాశాడు. వాటిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమనంటే ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. కాబట్టి ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథంలో ఫ్రాన్సిస్ గాల్టన్ తాను చేసినటువంటి పరిశోధనల సారాంశాన్నంతా ప్రవేశపెట్టాడనమాట. అదే సందర్భంలో ఈయన హెరిడిటరీ జీనియస్ అని ఇంకో గ్రంథాన్ని కూడా రాశాడు. హెరిడిటరీ జీనియస్, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలు. ఒకటవ పుస్తకం పేరు ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అని అన్నది, రెండవది హెరిడిటరీ జీనియస్. ఈ రెండు గ్రంథాలని గాల్టన్ రాశాడనమాట. గాల్టన్ చేసినటువంటి పరిశోధనలని కొనసాగిస్తూ తర్వాతి కాలంలో క్యాటిల్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు మరో కొంత విస్తృతంగా వైయక్తిక భేదాల గురించి ప్రయోగాలు చేశాడు. ఈ క్యాటిల్ ఏం చేశాడు అనంటే 3 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకున్నాడు. వాటిల్లో ఒకదాన్ని స్మృతి లేదా మెమొరీ అంటాం అన్నమాట. అలాగే మరొక దాన్ని సంవేదన అంటే రెస్పాన్స్ లాంటిది, సంవేదన. అలాగే మరొకటి ఇందాక అనుకున్నట్టు ప్రతిచర్య, కాలం. ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వైయక్తిక భేదాలు ఎలా ఉంటాయన్న దాన్ని పరిశోధన చేశారు. అంటే ఒక వ్యక్తి స్మృతి అంటే ఒక విషయాన్ని చూసిన తర్వాత గుర్తుపెట్టుకోగలిగినటువంటి సామర్థ్యము. అది జీవితానుభవం కావచ్చు, చదవడం ద్వారా, రాయడం ద్వారా, చూడడం ద్వారా, వినడం ద్వారా ఏర్పడినటువంటి అనుభూతి కావచ్చు. ఈ అనుభూతిని ఎంతకాలం పాటు గుర్తుపెట్టుకున్నారు, ఆ గుర్తుపెట్టుకున్నటువంటి అంశాల్లో ఎంత మొత్తం నిజానికి గతం తాలూకు అంశాల మీద ఆధారపడి ఉంది అన్న దాన్ని లెక్కిస్తారనమాట. అలాగే సంవేదన, సంవేదన అంటే రెస్పాన్స్ ఇవ్వడం. తాను రెస్పాన్స్ ఇవ్వడానికి గత అనుభవాలను ఉపయోగించుకుంటూ సరైనటువంటి భాష, పదజాలాన్ని, అనుభవాలని కలుపుకుంటూ చెప్పగలిగినటువంటి శక్తి ఎంతవరకు ఉన్నదన్నది. అలాగే మరొక ముఖ్యమైన అంశము ప్రతిచర్య, కాలం. ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు సమస్య పరిష్కారానికి లేదా దాని నుంచి బయటకు రావడానికి ఆ వ్యక్తి ఎంత తొందరగా నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఎంత తొందరగా అంటే తక్కువ కాల వ్యవధులలో సమస్య పరిష్కారం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటే అది వైయక్తిక భేదాన్ని ప్రభావం చేసేటువంటి అంశంగా పరిగణించవచ్చు అని క్యాటిల్ మహాశయుడు తన ప్రయోగాల ద్వారా తెలియజేశాడనమాట. అయితే ఈయనేం చేశాడు అంటే తను కూడా రాసినటువంటి గ్రంథం ఒకటి ఉంది. దానిని మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటారనమాట. మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే రకరకాల పరీక్షల ద్వారా మనం ఎలా వైయక్తిక భేదాలని మాపనం చేయవచ్చు అన్నదాన్ని మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అన్న గ్రంథంలో క్యాటిల్ తెలియజేశాడు. కాబట్టి హెరిడిటరీ జీనియస్ అన్నది
ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అన్నవి గాల్టన్ రచనలు అయితే క్యాటిల్ రచన మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అన్నమాట. కాబట్టి మానవ మితి లేదా హ్యూమనోమెట్రీ అన్నటువంటి విధానం ద్వారా స్పర్శ, దృష్టి ఇలాంటి అంశాల మీద గాల్టన్ ప్రయోగం చేస్తే స్మృతి, సంవేదన, ప్రతిచర్యా కాలం అన్నటువంటి అంశాల మీద క్యాటిల్ వైయక్తిక భేదాలను తెలియజేయడం కోసము ప్రయత్నం చేశారనమాట. అయితే ఇలాంటి వైయక్తిక భేదాలను మనం గమనించి చూడాలి అని అనుకున్నప్పుడు దీని మీద ప్రభావం చూపేటువంటి కారకాలు ఏమేమి ఉంటాయన్నది తెలుసుకునే పని చేద్దాం. ఏమేమి కారకాలు మీన్స్ ఫ్యాక్టర్స్. వాట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒక వ్యక్తిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు వచ్చినాయి అని అంటే ఆ లక్షణాలు రావడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి మంచి క్రీడాకారుడుగా ఉన్నాడు, ఒక వ్యక్తి మంచి కంప్యూటర్ నిపుణుడుగా ఉన్నాడు, ఒక విద్యార్థి గణితంలో చాలా వేగంగా సమాధానాలు ఇవ్వగలుగుతున్నాడు, ఒక విద్యార్థి తెలుగులో చక్కని కవిత్వాన్ని రాయగలుగుతున్నాడు, ఒకడు చిత్రకారుడుగా రాణించగలుగుతున్నాడు, ఒకడు మంచి నైపుణ్యంతో కూడినటువంటి పనులను చేయగలుగుతున్నాడు. అంటే ఇవి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లక్షణం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తిలోనే అన్ని లక్షణాలు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఏ అంశాలు ఫ్యాక్టర్స్గా పనిచేసి వైయక్తిక భేదాల మీద ప్రభావం చూపిస్తున్నాయన్న దాన్ని మనం పరీక్ష దృష్ట్యా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్యాక్టర్స్ని మనం గమనించి చూసినప్పుడు ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి మనం ఏమనొచ్చు అంటే జీవ సంబంధమైనటువంటి అంశాలు, అలాగే పరిసర సంబంధమైనటువంటి అంశాలు. కొన్నేమో జీవ సంబంధంగా ఉంటాయి, కొన్ని పరిసర సంబంధంగా ఉంటాయి. ఈ జీవ సంబంధ అన్న బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నవి జెనెటికల్ ఫ్యాక్టర్స్ తోటి అన్వయమై ఉంటాయన్నమాట. అంటే వాటిలో జన్యుపరంగా ఒక తరం నుంచి తర్వాతి తరానికి వైయక్తిక భేదాలు ప్రవహించి ఉండవచ్చు అన్నది ఒక అభిప్రాయం. అంచేత దానిని మనం జీవ సంబంధ కారకం అంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వైయక్తిక భేదాలు పరిసరాల ద్వారా కలిగేటువంటి అనుభవాలు ఆ వ్యక్తిలో ఆ ప్రత్యేక లక్షణాలు ఏర్పడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఎలా అయితే మనము పెరుగుదల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ఆనువంశికపరమైన అంశాలు, పరిసరపరమైన అంశాలు ప్రభావం చూపిస్తాయని అనుకుంటున్నాము, అదేవిధంగా వైయక్తిక భేదాల్లో కూడా జీవ సంబంధ పరిసరపరమైనటువంటి అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఈ జీవ సంబంధ అంశాలను మనం గమనించి చూసినప్పుడు ఇందులో ప్రధానంగా మనం ఆనువంశిక లక్షణాన్ని గమనించాలి. అలాగే పరిపక్వత అంటాం, మెచ్యూరిటీ. ఈ పరిపక్వత అన్నది కూడా జైవికమైనటువంటి అంశంగానే చూస్తాము. అలాగే సెన్సరీ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు కూడా జైవ సంబంధమైనటువంటి అంశాలుగా చూస్తాం అన్నమాట. అలాగే పరిసర సంబంధ అంశాలను చూసినప్పుడు మనకి రకరకాలైనటువంటి ఉద్దీపనలు కలుగుతూ ఉంటాయి. ఆ ఉద్దీపనలని పరిసర సంబంధ కారకాలుగా చెప్పచ్చు. అలాగే చదువుకోవడానికి వచ్చినటువంటి అవకాశాలు, అభ్యసన అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది కూడా మనకి ఇక్కడ ముఖ్యమైన అంశం. అలాగే వ్యక్తుల యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలను, అలాగే పిల్లలకి మనం క్రీడలు, ఆటల ద్వారా దీంట్లో ఏమైనా మార్పులను చూడవచ్చా, ఇంకా కుటుంబము, సమాజానికి సంబంధించిన అంశాలు. ఈ అన్ని అంశాలు మనకి కారకాలుగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అందుకని కొంచెం జాగ్రత్తగా చూడండి. వైయక్తిక భేదాల మీద ప్రభావం చూపించేటువంటి అంశాలలో 2 రకాలుగా చూస్తాం. ఒకదాన్ని జీవ సంబంధ అంశాలు అంటాం, రెండవ దాన్ని పరిసర సంబంధ అంశాలు అంటాం. జీవ సంబంధ అంశాలు అన్నవి ఒక తరం నుండి తర్వాతి తరానికి జన్యు ప్రవాహం ద్వారా వచ్చినటువంటి అంశాలు, అందుకని నేను ఆనువంశికతతో కూడినవి అంటాం. కాబట్టి వైయక్తిక భేదాన్ని చూపించేటప్పుడు ఒక సంగీతంలో నిపుణుడైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారికి పుట్టిన పిల్లలు కూడా సంగీతంలో సామర్థ్యం కలిగిన వారుగా ఉంటారు. అంచేత దీనిని మనం ఆనువంశికమైనటువంటి అంశము అంటాం. అలాగే పరిపక్వత, మ్యాచ్యూరిటీ అంటాం. ఇది వయసుతో పాటు అనుభవాలతో పాటు వచ్చేటువంటి అంశం. కాబట్టి వైయక్తిక భేదాలు ఎలా కలుగుతాయి అని అంటే వ్యక్తి పాల్గొన్నటువంటి పరిపక్వత ద్వారా, వయసుతో పాటు వచ్చినటువంటి అంశాల ద్వారా మనకి ఇది కనిపిస్తుంది. అలాగే జ్ఞానేంద్రియాల యొక్క తీక్షణత అంటాం. తను
అంశాలని దృష్టి అంటే నిశితంగా చూడగలగడం, ఏకాగ్రతతో వినగలగడం, చాలా సున్నితమైన స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఇలాంటివన్నీ కూడా వైయక్తిక భేదాల్లో ప్రధానమైనటువంటి కారకాలుగా కనిపిస్తాయి. అందుకని మనం గమనించి చూస్తే కొంతమంది వినేటప్పుడు చాలా శ్రద్ధగా వింటారు, చూసే దానిని తరచి చూస్తారు. అంటే అది మనం కూడా చూస్తాం, కానీ మన కళ్ళకు ఆ విషయం కనిపించదు, కానీ కొందరు దాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. మీరు చిన్న చిన్న బాలల పత్రికల్ని గమనించారంటే 2 బొమ్మలు ఉంటాయి. మొదటి బొమ్మలోను పోల్చి చూస్తే రెండవ బొమ్మలో 5 అంశాలు లోపించాయి, ఏ అంశాలు లోపించాయో గమనించండి అన్నటువంటి పజిల్స్ చూసుంటారు. చూసడం కళ్ళతో చూస్తున్నప్పటికీ కూడా దానిని నిశిత పరిశీలన ద్వారా మాత్రమే ఆ లోపాలను మనం అర్థం చేసుకోగలం అన్నమాట. అలాగే వినడం, కొన్ని రకాల ప్రజ్ఞా పరీక్షల్లో ఏం చేస్తారంటే ఒక 10 నుండి 20 వరకు పదాలని వినిపిస్తారు. ఆ విన్న పదాలను తర్వాత తిరిగి అదే క్రమంలో చెప్పమంటారు. కాబట్టి ఏకాగ్రత, ధారణ ఇట్లాంటివన్నీ వైయక్తిక భేదాలకు కారణంగా మనకి కనిపిస్తాయి. అలాగే కళ్ళు మూసుకుని స్పర్శ ద్వారా వస్తువులను గుర్తించడం అన్నదాన్ని కూడా మనం చూస్తాం. ఇది కూడా వైయక్తిక భేదం యొక్క నిపుణతకి కారణమవుతుంది. అంటే అలాంటి సున్నితత్వం కలిగినటువంటి వాళ్ళు వైద్య రంగంలో, పరిశోధనా రంగంలో రాణిస్తారు అని చెప్పి గాల్టన్ లాంటి మహానుభావులు తెలియజేశారనమాట. అదేవిధంగా పరిసర కారకాలు, కొన్ని రకాల స్టిమ్యులేషన్స్ అంటాం. ఈ స్టిమ్యులేషన్ అంటే మనిషిలో ప్రేరణ కలిగించడానికి పనికొచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. అంటే ఆ ఉద్దీపన వల్ల ఒక ప్రతిస్పందన జరుగుతుంది. ఒక వ్యక్తికి ప్రోత్సాహాన్ని ఇస్తాం అనుకోండి. ఉదాహరణకి నువ్వు ఇవాళ 2వ ఎక్కం నుండి 10వ ఎక్కం వరకు నేర్చుకుని వచ్చినట్లయితే నీకు ఒక బహుమతి ఉంటుంది అని అంటే ఆ ఉద్దీపన ద్వారా అతనిలో నేర్చుకునేటువంటి స్వభావం పెరుగుతుందన్నమాట. కాబట్టి అభ్యసనకు అవకాశాలు, ఎక్కడైతే విస్తృతమైనటువంటి నాణ్యమైన విద్యను పొందడానికి తోడ్పడేటువంటి అభ్యసన అవకాశాలు ఉంటాయో అప్పుడు కూడా వైయక్తిక భేదాలు రాణించడానికి పనికొస్తాయి. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యక్తుల యొక్క ఆర్థిక సామాజిక అంశాలతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్య కలగడం కోసము ప్రభుత్వాలు సంక్షేమ గృహాల ద్వారా, రెసిడెన్షియల్ హాస్టల్స్ ద్వారా, రెసిడెన్షియల్ విద్య ద్వారా అభ్యసన అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా పోటీ పరీక్షల కోసం కూడా స్టడీ సర్కిల్స్ మనకు ఉంటాయి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వైయక్తిక భేదాలు ఏర్పడడానికి కారణం కల్పిస్తుంది. అలాగే ఆర్థికపరమైన అంశాలు కూడా, ఇవి ఆర్థికపరమైనటువంటి అంశాల వలన వైయక్తిక భేదాలు వస్తాయి. అలాగే క్రీడలు, ఆటలు ఇలాంటివి కూడా భేదాలని పరిసర సంబంధ కారకాలుగా చెప్తారు. కారణం ఏమిటి అని అంటే ఆ క్రీడాకారులుగా, ఆటల్లో అభిరుచి కలిగినటువంటి వాళ్ళుగా ఉండే వాళ్ళకి శారీరక దృఢత్వము అన్నది కనిపిస్తుంది, సమయ పాలన అన్నది కనిపిస్తుంది, వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగిన అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి క్రీడలు ఏం చేస్తాయి అని అంటే పిల్లల్లో స్వయం నిర్ణయాధికారాన్ని, సత్వరంగా నిర్ణయాలను తీసుకోగలిగినటువంటి శక్తిని, తర్వాత గెలుపు ఓటములను సమానంగా తీసుకోగలిగిన నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. కాబట్టి ఆటలన్నా కూడా వైయక్తిక భేదానికి ప్రధాన కారణంగా చెప్తారు. అలాగే కుటుంబ సామాజిక పరమైనటువంటి అంశాలు, అంటే సమాజం ద్వారా ఏర్పడినటువంటి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, కుటుంబపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా కారకాలుగా మనకి కనిపిస్తాయి. కాబట్టి పరిసర కారకాల జాబితాలో ఉండేవి, జీవకారకాల జాబితాలో ఉండేవి ఒకసారి చూడండి. పరీక్షలో సాధారణంగా ప్రశ్న ఏమడుగుతారంటే వైయక్తిక భేదాలకు సంబంధించి జీవ సంబంధ కారకం కానిది అని అడుగుతారు. జీవ సంబంధ కారకం కానిది అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, ఆనువంశికత, పరిపక్వత, జ్ఞానేంద్రియాలు కాకుండా మిగిలినటువంటివి ఏమన్నా ఉంటే దానిని మనం జీవ సంబంధ కారకంగా పరిగణించాల్సి వస్తుంది అన్నమాట. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లల వైయక్తిక భేదాలకు సంబంధించి ప్రభావం కలిగించేటువంటి అంశాల్లో మరొక ముఖ్యమైన అంశాన్ని మనం అభిరుచి అంటాం అన్నమాట. అంటే పిల్లలకి, ఏ వ్యక్తులకి ఏ విషయం మీదైతే ఆసక్తి ఉంటుందో దానిని మనం అభిరుచి అని చెప్పి పేర్కొనవచ్చు. అయితే ఈ అభిరుచి అంటే ఏమనాలి, అతి ముఖ్యమైనదిగా అనిపించే అనుభూతి, అతి ముఖ్యమైనదిగా అనిపించేటువంటి అనుభూతిని మనం అభిరుచి అనాలి అని చాప్లిన్ అన్న మనోవైజ్ఞానికవేత్త చెప్పాడు. చాప్లిన్ ప్రకారం ఒక వ్యక్తి అతి ముఖ్యంగా ఫీల్ అవుతాడనమాట. ఈ పని చాలా అవసరం నాకు,
ఈ ఈ పుస్తకం చాలా అవసరం, ఈ ఆట చాలా అవసరం అని ఏవైతే భావిస్తారో అలాంటి వాటిని మనం అభిరుచి అని చెప్పి అంటాం. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి గమనించినప్పుడు ఈ అభిరుచులలో తేడా ఉంటుంది. అలాగే మనం వైఖరి అన్నటువంటి మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా గమనించాలి. అయితే ఈ వైఖరి ఎలా ఉంటుంది అని అంటే, ఏదైనా ఒక పరిస్థితికి సంబంధించి, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి, లేదా ఏదైనా ఒక వస్తువుకు సంబంధించి, అంటే ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి లేదా ఒక వస్తువుకు సంబంధించి పొందికగా ప్రవర్తించడం అంటాం అన్నమాట. పొందికగా ప్రతిస్పందించేటువంటి స్థితి. ఈ పొందికగా చేసేటువంటి ప్రతిస్పందన అంటే ఒక వ్యక్తి పట్ల లేదా ఒక వస్తువు పట్ల ఒక వ్యక్తి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని అభిప్రాయాన్ని చూపిస్తాం. అలా చూపిస్తే దాన్ని మనం వైఖరి అంటాం అన్నమాట. ఈ వైఖరి ఎందుకు ఏర్పడుతుంది అన్నటువంటి అంశాల మీద ప్రయోగం చేసినటువంటి మనోవైజ్ఞానికుడు ఫ్రీమన్. ఫ్రీమన్ ఏమంటాడు అంటే, వైఖరులు ఏర్పడాలి అని అంటే అది వ్యక్తుల పట్ల ధనాత్మకమైన వైఖరి ఏర్పడవచ్చు, రుణాత్మకమైన వైఖరి ఏర్పడవచ్చు. ఉదాహరణ, కొంతమంది పిల్లలకి గణిత ఉపాధ్యాయుడు అంటే కోపంగా ఉంటుంది, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఇష్టంగా ఉంటుంది. ఇలా ఉంటే దీనిని మనం వైఖరి అని చెప్పి చెప్తాం. అలాగే విలువలు, కొన్ని రకాల విలువలు కూడా వైయక్తిక భేదానికి కారణాలు అవుతాయి. ఈ విలువల గురించి మాట్లాడినటువంటి వాళ్ళలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాస్లో. అబ్రహాం మాస్లో అనేటువంటి మనోవైజ్ఞానికుడు విలువల గురించి, విలువలు వైయక్తిక భేదాలకు కారణమవుతాయన్నటువంటి విషయాలను కూడా తెలియజేశాడనమాట. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం దీనికి సంబంధించినది కాంక్షా స్థాయి అంటాం. అంటే కాంక్షా స్థాయి అంటే కోరిక. వ్యక్తికి సంబంధించినటువంటి సాధన కోసం ఏర్పడేటువంటి కోరిక వైయక్తిక భేదాలకు కారణమవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక పిల్లవాడు తాను ఐఏఎస్ కావాలనుకుంటాడు, లేకపోతే ఒక పిల్లవాడు ఈ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించాలనుకుంటాడు. ఇలాంటి దాన్ని మనం కాంక్షా స్థాయి అని చెప్పి చెప్తామన్నమాట. అలాగే ఆత్మభావన అన్నది కూడా వైయక్తిక భేదాలకు ఒక కారణంగా మన వాళ్ళు మాట్లాడతారు. అంటే నేను ఎవరు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడాన్ని ఆత్మభావన అంటాం. ఈ ఆత్మభావన అంటే నా కెపాసిటీస్ ఏంటి, నా క్యాపబిలిటీస్ ఏంటి, నేను దీన్ని సాధించగలనా అన్నటువంటి అంశం ఆధారంగా కాంక్షా స్థాయిని నిర్ధారించుకోవడం అన్నది వస్తుంది. తన నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకోకుండా కోరికలు పెద్దవిగా ఉన్నప్పుడు మానసిక అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని ఈ అంశంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి మనోవిజ్ఞాన పరంగా వైయక్తిక భేదాలను అర్థం చేసుకునే సందర్భంలో మనం ముందుగా చెప్పుకున్న కొన్ని నిర్వచనాలను, అంటే ప్రకృతి పరంగా మనలో వ్యక్తిగత భేదాలు ఉంటాయని, అలాగే రూసో చెప్పినట్లు కేవలం భౌతిక మానసిక అంశాలను దృష్టిలో పెట్టుకుని బోధన జరగాలి అని అంటున్నారు. అలాగే ఏ దేశం అయితే వైయక్తిక భేదాలకు అనుకూలంగా బోధన జరుగుతుందో అది అభివృద్ధి చెందుతుంది అన్న జాన్ డ్యూయి నిర్వచనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జీవ సంబంధ కారకాలను, పరిసర సంబంధ కారకాలు కూడా వ్యక్తి మీద ఎలా ప్రభావం చూపిస్తాయన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గాల్టన్ చేసినటువంటి పరిశోధనలు మానవ మితి సాధనాల ద్వారా ప్రతిచర్య వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన తయారు చేసినటువంటి సిద్ధాంతాన్ని మనం పరీక్ష దృష్ట్యా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నమాట. ధన్యవాదాలు.